హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి 2 రెసిపీస్ చూపిస్తాను అనమాట. అండ్ క్విక్‌గా, సింపుల్‌గా కూడా అయిపోతాయి ఈ 2 రెసిపీస్. సో ఫస్ట్ వచ్చేసి వెల్లుల్లి కారం. సో మ్యాథ్స్ తెలిసే ఉంటుంది. సో సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను దీన్ని. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పెరుగు చట్నీ. అండ్ ఇది మామూలుగా మనం పెరుగు సమ్మర్‌లో తినాలి అంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తది. బట్ సమ్మర్‌లో కన్ఫర్మ్‌గా కర్డ్ అయితే తినాలి కదా! సో ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా తినొచ్చనమాట. సో వన్ బై వన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఒక 2 వెల్లుల్లి అయితే తీసుకున్నాను కంప్లీట్‌గా. అవి మొత్తం పొట్టు తీసేసి అయితే దంచుకోవాలన్నమాట మనం. అండ్ మనం మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ అందులో అయితే కంప్లీట్‌గా పేస్ట్‌లా అయిపోతుంది కదా! సో అలా కాకుండా చిన్న రోట్లో ఎలాగో ఉంటాయి కదా మన ఇంట్లో. సో అలా అయితే కచ్చా పచ్చాగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. సో ఇందులో ఒక స్పూన్ అయితే సాల్ట్ అండ్ 1 ½ స్పూన్ అయితే చిల్లీ పౌడర్ అయితే తీసుకున్నాను. ఎప్పుడైనా మనం సాల్ట్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట చిల్లీ పౌడరు. సో అప్పుడే టేస్ట్ సరిపోతుంది ప్రాపర్‌గా. సో దీన్ని మొత్తాన్నయితే మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఇందులోనే. మనం సెపరేట్ కూడా తీసుకోవచ్చు, కానీ ఎంత తీసినా మొత్తం రాదు కదా నీట్‌గా. సో ఉప్పు, కారం కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటే మొత్తం నీట్‌గా కలిసిపోతుందన్నమాట. సో ఒక్కసారి మళ్ళీ అయితే లైట్‌గా దంచుకోవాలన్నమాట. ఎందుకంటే వెల్లుల్లిలో వాటర్ అలా ఉంటుంది కదా! సో అది కూడా నీట్‌గా పడుతుంది మొత్తం. సో ఇప్పుడు మొత్తం ఇలా దంచుకున్న తర్వాత ఒక చిన్న బౌల్‌లోకి అయితే తీసుకోవాలి దీన్ని ఇప్పుడు సెపరేట్ బౌల్‌లోకి. చూసారు కదా, కచ్చా పచ్చగా అయిందనమాట. మిక్సీలో ఇంత నీట్‌గా రాదు. సో దీనిలో కొంచెం అయితే పసుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ అయితే మనం పోపు వేసుకోవాలి ఇందులో. కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. 2, 3 స్పూన్స్, ఎందుకంటే వెల్లుల్లి కదా కొంచెం ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. సో తాలింపులో కూడా తాలింపు గింజలు అవి ఏమైతే యాడ్ చేయలేదు నేను. ఓన్లీ కరివేపాకు ఉంటుంది కదా! సో కర్రీ లీవ్స్ ఒక్కటే యాడ్ చేశాను నేను. సో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా వెల్లుల్లి పేస్ట్. సో అది మొత్తం అయితే ఇందులో యాడ్ చేశాను కంప్లీట్‌గా. సో కొంచెం ఆయిల్ అయితే పడుతుంది, 3-4 స్పూన్స్ అలా. ఎందుకంటే కారం అంతా వెల్లుల్లే కదా! సో ఎక్కువ పడుతుందనమాట. కంప్లీట్‌గా అబ్జర్వ్ చేసేస్తుంది ఆయిల్‌ని. సో కొంచెం అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో దీన్ని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే అయితే సరిపోతుందనమాట. ఎందుకంటే వెల్లుల్లి ఉంటుంది కదా! నెక్స్ట్ డేకి స్మెల్ అలా రాకుండా ఉండాలి అంటే కొంచెం ఫ్రై చేసుకోవాలి. అసలు ఎంత బాగుంటుంది అంటే కర్రీస్ మనకి రెగ్యులర్‌గా తిని బోర్ అనిపిస్తుంది కదా! సో ఒక్కసారి ట్రై చేయండి రైస్‌లో. అసలు నెక్స్ట్ డే కూడా మీకు అదే తినాలి అనిపిస్తుంది. అంత బాగుంటుందనమాట. కొంచెం వేడి రైస్‌లో కొంచెం నెయ్యి గాని, ఆయిల్ గాని వేసుకొని లైట్‌గా ఇది కలుపుకుంటే మామూలుగా ఉండదు. వేరే లెవెల్ అనమాట. కర్రీస్ కూడా అసలు తినాలనిపించదు. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఎంత బాగుంటుందో. సో మనం నెక్స్ట్ రెసిపీ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. సో ఇదొచ్చేసి పెరుగు చట్నీ అనమాట. సో కొన్ని ఏరియాస్‌లో దీన్ని మజ్జిగ చారు అని కూడా అంటారు. సో ఇది చాలా బావుంటుంది టేస్ట్‌గా. సమ్మరొస్తే కన్ఫర్మ్‌గా పెరుగైతే తింటాం కదా! తినకపోతే వేడి చేసేస్తుంది. సో రెగ్యులర్‌గా పెరుగు అంటే కొంచెం టేస్ట్ అంత ఏం తినాలనిపించదు. ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బావుంటుందనమాట. సో ఒక బౌల్‌లో కొంచెం అయితే పెరుగు తీసుకున్నాను నేను. దాన్ని కొంచెం కవ్వంతో చిలికితే కొంచెం నీట్‌గా అవుతుంది పేస్ట్ లాగా. సో కొంచెం అయితే వాటర్ యాడ్ చేశాను నేను. సో నార్మల్‌గా అవసరం లేదు. సో నేనైతే కొంచెం యాడ్ చేశాను లిటిల్ బిట్. సో ఇప్పుడైతే దీనిలో పోపు వేసుకోవాలనమాట. సో కళాయి పెట్టేసి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. సో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం తాలింపు గింజలైతే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర అండ్ పచ్చెనపప్పు అది ఉంటుంది కదా! సో అవి యాడ్ చేసుకోవాలనమాట. అండ్ ఒక 2-3 వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం క్రష్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవాలనమాట వెల్లుల్లి. నెక్స్ట్ మనం పచ్చిమిర్చి ఉంటాయి కదా! సో వాటిని కూడా సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలనమాట. సో ఇవి మూడిటిని కొంచెం అయితే వేగనివ్వాలి లైట్‌గా. సో కొంచెం కంప్లీట్‌గా వేగిన తర్వాత ఇందులో అయితే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలనమాట. లిటిల్ బిట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. సో ఇది కూడా కొంచెం పచ్చి వాసన ఉంటది కదా! సో అలా పోయే వరకైతే యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ లిటిల్ బిట్ ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంగువ మాక్సిమం యాడ్ చేస్తే ఫ్లేవర్ బావుంటుందనమాట. సో కంప్లీట్‌గా వేగించిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి ఉంటాయి కదా! సో అవి కూడా తీసుకున్నా అనమాట నేను. సో అవి అడిషనల్, ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే పెరుగులో యాడ్ చేసేసుకోవాలి దీన్ని. అంటే ఇందాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా! సో అందులో అయితే యాడ్ చేసేసుకోవాలనమాట. అసలు చాలా సింపుల్ అనమాట. పెరుగు తీసుకున్నాము, జస్ట్ తాలింపు వేసుకున్నాం అంతే. బట్ ఆ తాలింపు యాడ్ చేయగానే దానికి ఒక టేస్ట్ వచ్చేస్తుంది.
అసలు సూపర్ ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎంత బాగుంటుందో. అండ్ నెక్స్ట్ ఇందులో కొంచెం అయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే అది మన ఇంట్రెస్ట్ని బట్టి, పెరుగులో సాల్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. బట్ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కొంచెం కొరియాండర్ లీవ్స్ అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ అడిషనల్ అనమాట, యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు అంటే అసలు తినబుద్ధి అవ్వదు కదా, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా అనిపిస్తుంది. అండ్ దీన్ని రైస్లోనే కాకుండా నార్మల్గా కూడా తినచ్చు అనమాట. అండ్ మనకి రెస్టారెంట్లో రైతా ఉంటుంది కదా, సో అలానే ఉంటుంది టేస్ట్. మనం నార్మల్గా కూడా తినచ్చు అనమాట. సో ఈ 2 రెసిపీస్ అయితే క్విక్ అండ్ ఈజీగా, సింపుల్గా అయితే అయిపోతాయి ఈజీగా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.